అశ్వరావుపేటలో ఇరిగేషన్ శాఖ ఏఈ శ్రీనివాసును ఏసీబీ అధికారులకు చిక్కారు. దొంతికుంట చెరువు నుంచి తన పొలానికి మట్టి తరలించేందుకు అనుమతి కొన్న రైతు వద్ద ఏఈ శ్రీనివాస్ 2 లక్షల లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు వల్ల ఒత్తిడి చేయడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అశ్వరావుపేటలో కార్యాలయంలో రైతు వద్ద నుంచి లంచం స్వీకరిస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో బృందం దాడి చేసి అధికారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. శ్రీనివాస్పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టుగా వెల్లడించారు రమేష్. శ్రీనివాస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ అశ్వరావుపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం 2 lakhs అమౌంట్ ఒక రైతు దగ్గర నుంచి తీసుకుంటుండే రెడ్ హ్యాండ్గా ఏసీబీ మా టీం పట్టుకుంది. ఒక రైతు చెరువులోంచి తన పొలంలోకి మట్టి తోలుకోవడానికి ఏఈ గారిని కలవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏఈ గారు ఆ రైతుని మట్టి తోలుకోవాలంటే 4 lakhs అడిగారు. 4 lakhs అయిన తర్వాత రైతుకి అట్లాంటి అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేదు. ఏసీబీ టీం నుంచి కలిసిన తర్వాత ఏసీబీ దాని సిస్టమ్ ప్రకారం రికార్డింగ్ అవన్నీ స్టార్ట్ చేసింది. ఆ డిమాండ్లో ఒక 4 లక్షల మంచి రైతు రిక్వెస్ట్ చేసుకుంటే 4 లక్షలు కాస్త 2 లక్షలకి డీల్స్ అడగడం డిమాండ్ చేయడం జరిగింది. అమౌంట్ తీసుకున్నారు. ఏఈ గారు రెడ్ హ్యాండ్గా ఏసీబీ టీం పట్టుకుంది. కలర్ టెస్ట్ చేశారు. కలర్ టెస్ట్లో కూడా పింక్ కలర్ వచ్చింది. వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని లంచం అడిగితే అది లంచం వస్తు రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, సేవ రూపంలో ఏ రూపంలో మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే మీరు నిరభ్యంతరంగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఇది నిత్యం అందుబాటులో ఉంటుంది.